అందరికి నమస్తే అండి. గత 2 రోజుల నుండి ఒక ఇష్యూ మీద బాగా ట్రోల్ అవుతుంది. నా ఇష్యూ అండ్ యాక్టర్ శ్రీహర్ష ఇష్యూ. అసలు ఏం తెలుసు అని మీరు అట్లా ట్రోల్ చేస్తున్నారు? శ్రీహర్ష మేము ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేసినాం. మేము ఇద్దరం ఫ్రెండ్స్, మేము ఛానల్స్ పెట్టుకున్నాం. డబ్బుల కడ మా ఇద్దరికి గొడవ వచ్చింది. అప్పుడు ఏం చేసి గొడవ వచ్చినప్పుడు ఒక 10 మంది పెద్ద మనుషులకు పిలుచుకున్నాం. తర్వాత వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మేము మాట్లాడుకున్నాం. అది ఒక కొలిక్ వచ్చింది, అంటే అది సాల్వ్ అయింది. అప్పటి నుంచే వాళ్ళ ఫ్యామిలీతోని, నేను నా ఫ్యామిలీతో ఉంటున్నాం. ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది, నా వర్క్ నేను చేసుకుంటున్నా. అసలు మాకు సంబంధాలు లేవు. అది అక్కడ వరకు. ఇది జరిగి 6 months అయ్యా. 6 months అయ్యా. ఆ రోజు రిలీజ్ అయిన వీడియో కూడా ఇప్పటిది కాదు, 6 months. ఆడియో అన్నారు కదా మీరు. అది ఆడియో అనేది మేము డబ్బుల విషయంలో జరిగినటువంటి ఒక గొడవనే. అప్పుడు నేను కొంచెం డ్రింక్ చేసి ఉన్నా కాబట్టి ఏం మాట్లాడినో నాకు తెలియదు. ఫస్ట్ ఆ ఆడియోలో మీరు కావాల్సి చూడండి. ఆడియోలో ఈ ఇష్యూలా నన్ను ట్రోల్ చేస్తే ఏం కాదు, కానీ ఒక మహిళను తీసుకొచ్చి మీరు ట్రోల్ చేస్తున్నారు ఏంది? ఆమె ఏం తప్పు చేసింది? నన్ను ట్రోల్ చేయండి, ఏమన్నా ట్రోల్ చేస్తే, కానీ ఒక మహిళను తీసుకొచ్చి ట్రోల్ చేస్తున్నారు. అది ఒక్కటి బాధగా అనిపించింది. దయచేసి ఇవి ఎందుకంటే ఇవి జీవితాలు. 20 సంవత్సరాల నుండి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది. అసలు ఇష్యూ ఇప్పటిది కాదు అని క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకు అనేసి అంటే తను తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారా, నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను, తన వైఫ్ పక్కన ఉంది. ఇంకా మేము క్లారిటీ ఉన్న తర్వాత అసలు మీరు ఎందుకు ఇంతగానో ట్రోల్ చేస్తున్నారు? మా ఫ్యామిలీ గొడవలైనా కావచ్చు, మళ్ళీ ఏదైనా పండుగలు ఉంటే దయచేసి ఇక్కడ నుండి ఆ ట్రోల్స్ ఆపేసేయండి. ఇంకా అక్కడ రీజన్ లేకుండా అసలు నిజంగా నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు గత 2 days నుండి. అసలు నా ఇన్వాల్వ్మెంటే లేదు, కానీ నేను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నా. మీకు 2 చేతులు ఎత్తి నేనైతే మీకు దండం పెడుతున్నా. ట్రోల్స్ ఆపేసేయండి. ఇక రీజన్ లేకుండా మీరు ట్రోల్ చేస్తున్నారు. అసలుకి దయచేసి అర్థం చేసుకోండి. మా ఫ్యామిలీస్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మమ్మల్ని బయటకి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. మా ఫ్యామిలీస్తో, నా ఫ్యామిలీతో మేము హ్యాపీగా ఉన్నాం, తన ఫ్యామిలీతో తను హ్యాపీగా ఉంది. అట్లాంటప్పుడు మమ్మల్ని బయటకి మమ్మల్ని చాలా సఫర్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని సఫర్ చేస్తున్నారు. దయచేసి ఇక్కడితో ఇది ఎండ్ చేస్తారని కోరుకుంటున్నాను.